ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 10 అధ్యాయం 2-3 వచనాలు. ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. భక్త పౌలు గారు తన స్వకీయుల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే వారు దేవుని యందు ఆసక్తి గలవారు. ఒకప్పుడు ఈయన కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ప్రభువు యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారిని చంపేస్తున్నాడు. వేరే ఊర్లో ఉన్న వాళ్ళని చంపడానికని గుర్రం వేసుకెళ్తున్నాడు దొరగారు. పౌలు గారు చాలా చిన్న మనిషి అంట, పుట్టోడంట, తలెంతలా ఉంటుందంట, బోడిబుర్ర అంట, అసలు ముఖం మనం చూడలేమంట, అసలు అందంగానే ఉండడంట. కానీ పరలోక సంగతులు, పరలోకానికి ఎక్కిపోయి మూడోకాశానికి ఎక్కిపోయి యేసయ్య ఆ మాటలు మాట్లాడితే మాటలిని అద్భుతమైన అభిషేకం కలిగిన వాడు. రూపం మాత్రం అసలు ఏం బాగాదంట. ఆ దినాల్లో సంఘం పౌలు గారు వస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిచి వస్తున్నాడు అనుకునేవారంట. అలాంటి గొప్ప అభిషిక్తుడు భక్త పౌలు గారు. ఆయన ఇచ్చే సాక్ష్యం ఏంటంటే వారి స్వకీయుల గురించి వారు దేవుని యందు ఆసక్తి గలవారు. ఆ దేవుని యందు ఆసక్తి ఉందనుకునే నిజమైన యేసయ్య బిడ్డలను చంపేస్తున్నారు, యేసయ్యకి వ్యతిరేకంగా ప్రయాసపడుతున్నారు. వారు ఏ దేవుణ్ణి అయితే నమ్మేమనుకుంటున్నారో ఆ దేవుణ్ణి ఏదో వారు చేసి సంతోషపెట్టాలని, ఇతరులు చేసేది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారని, వాళ్ళని చంపేయాలని బయలుదేరిన బ్యాచి. వారి గురించి సాక్ష్యం ఇస్తారు. దేవుని గురించి వారి ఆసక్తి గలవారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇప్పుడు తెలిసింది, యేసు ప్రభు వారు ప్రత్యక్షమై గుర్రం మీద నుంచి కింద పడేసి కళ్ళు పోతే తెలిసింది. చూసారా? ఆయన దేవుని జ్ఞానానుసారంగా దేవుని ఆసక్తి కలిగిన వాడిని అనుకున్నాడు, కానీ అది ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాదని అతనికి ఎప్పుడు తెలిసిందంటే గుర్రం మీద నుంచి కింద పడి ఆకాశం వెలుగు ప్రకాశించక గుర్రం మీద నుంచి కింద పడి కళ్ళు పోతే తెలిసింది. మనకు కూడా కొన్నిసార్లు దేవుని జ్ఞానం అనుకుని, దేవుని ఆసక్తి అనుకుని కొన్ని పనులు చేస్తూ ఉంటాం. కళ్ళు పోతే కానీ మనకు అర్థం కాదు. దేవుని పిల్లలారా, మనం ఎప్పుడో గుడ్డోళం అయిపోయాం. దేవుని చిత్తం చేయటంలో చాలామంది ఏదో ఒకటి చేస్తా దేవుని కార్యం అనుకుంటున్నారు. చాలా పొరపాటు పడుతున్నాం. మనం పొరపాటు పడుకున్నట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయాలి. అదేం చెప్తున్నాడు ఆయన? జ్ఞానానుసారమైనది కాదు అని చెప్తూ, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగగా తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని నీతికి లోబడలేదంట, వారి స్వనీతిని స్థాపించడానికి పూనుకున్నారంట. ఎంత బాధో చూడండి. దేవుని నీతిని ఎరగట్లేదంట, తమ స్వనీతిని స్థాపించడం పూనుకున్నారంట. ఇంకొక మూడో మాట ఏమన్నారంటే దేవుని నీతికి లోబడలేదంట, దేవుని నీతిని ఎరగలేదంట, దేవుని నీతికి లోబడలేదంట, స్వనీతిని స్థాపిస్తున్నారంట. వాక్యములో దేవుని నీతి ఏంటంటే ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. గలతీ సంఘంలో అబ్బాయి మీరు నీతిమంతులుగా తీర్చబడినా కానీ సున్నత పొందాల్సిందే, ధర్మశాస్త్రం అనుసరించాల్సి. ఈ దినాల్లో కూడా చాలా సంఘాలు, కొన్ని సంఘాలు సెవెంత్ డే యెహోవా సాక్షులని ధర్మశాస్త్రం అనుసరించాలి, 7వ రోజే పరిశుద్ధపరచబడింది, శాశ్వతంగా దేవుడు పరిశుద్ధపరిచాడు అని చెప్తున్నారు. యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని పాటించలేదు, అందుకే చంపేశారు. అపోస్తులు కూడా విశ్రాంతి దినాన్ని, శనివారాన్ని పాటించాల. స్వనీతి స్థాపించబూరుకుంటున్నారు. దేవుడు ఒక నీతి స్థాపిస్తే వీళ్ళు ఇంకొక నీతి. అది మనకు నష్టం. గ్రహించుకున్నట్లుగా ఆత్మదేవుడు సహాయం చేయనుగాక. చాలా బలమైన మాట. మీరు ఇంతటితో వదిలిపెట్టకుండా ధ్యానం చేయండి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.